హాయ్ ఫ్రెండ్ నమస్తే. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం డ్రాగన్. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అయితే విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్లో టీం మొత్తం బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై ఒక హాట్ టాపిక్ అయితే చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమా ఒక పార్ట్ కాదు 2 పార్ట్లు అంట. ఈ వార్త బయటకు రాగానే యాంటీ ఫ్యాన్స్కి ఈ సినిమాపై నెగిటివ్ చేసే వారికి షాక్ తగినట్లయింది. ఎందుకంటే మొన్నటి వరకు ఈ సినిమా ఆగిపోయింది, ఈ సినిమా అవుట్పుట్ కరెక్ట్గా రావడం లేదు, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మధ్యన గొడవలు జరుగుతున్నాయి అని రకరకాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ వార్త రాగానే వారికి బాగా షాక్ తగినట్లుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ నుంచి ఒక సినిమా వస్తే అది సంచలనం, అలాంటిది ఇప్పుడు 2 పార్ట్లు అంటే మనకి గుర్తొచ్చేది కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 భారతదేశం మొత్తం ఏ విధంగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు డ్రాగన్ పార్ట్ 1, డ్రాగన్ పార్ట్ 2 మళ్ళీ వెమ్మటనే మధ్యలో సలార్ 2 వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు డ్రాగన్ పార్ట్ 1 అయిన వెంటనే డ్రాగన్ 2 వస్తుందంట. ఇటు మాస్ ప్రేక్షకులకి, ఇటు ఎన్టీఆర్ గారి అభిమానులకి పండగ అని చెప్పాలి. డ్రాగన్ సినిమా 2 పార్ట్లు వస్తుందంటే కొందరు నమ్మకపోవచ్చు, కానీ ఎన్టీఆర్ గురించి ప్రశాంత్ నీలు పక్కా చేస్తారు. ఎందుకంటే ఆయన అభిమాని, మామూలు అభిమాని కాదు, డై హార్డ్ ఫ్యాన్ అంట. చాలా పాత ఇంటర్వ్యూలు చూసుకుంటే ఎన్టీఆర్ గారితో సినిమా చేయడం నా లైఫ్ అచీవ్మెంట్, నా లైఫ్లో పెద్ద డ్రీమ్ అని చాలా సందర్భాల్లో అతను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇలా 2 పార్ట్లు అనే న్యూస్ బయటకు వచ్చేసరికి అభిమానులటైతే ఎన్ని గెటప్లు ఉంటాయి, అసలు డ్యూయల్ రోలా, సింగిల్ రోలా, ఎలా చూపించబోతున్నాడనే ఒక క్యూరియాసిటీ అయితే మొదలైంది అభిమానులు. ఈ మధ్యనే నిర్మాత, మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ కొత్తదనం ఏంటో ఈ డ్రాగన్ సినిమాతో మీరు చూస్తారు. ఇది పక్కా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ మూవీ అవుతుందని ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి ఈ యాక్షన్ మాస్ మూవీ అయితే 2026 జూలై నెలలో విడుదల చేస్తామని మనకైతే హింట్ ఇచ్చారు. మరి అప్పుడు షూటింగ్ అవుతుందా, విడుదల చేస్తారా లేదు తెలియదు, కానీ విడుదల చేసిన రోజు మాత్రం ఇది ఒక పెద్ద సంచలనం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.